నీవు నా సొంతంగావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొంతంగావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నీవే లేకపోతే నీవు లేని అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేను అసలే లేదయా. నీవే లేకపోతే నేను లేదయా. నీవే లేకపోతే నేను లేదయా. యేసు నీవే లేకపోతే నేను లేదయా. నీవే లేకపోతే యేసు నీవే లేదయా. నీవే లేకపోతే నేను లేదయా. యేసు నీవే లేకపోతే నేను లేదయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారని నేను నమ్ముచున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. మీ కొరకు నేను, నా కొరకు మీరు, ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థనలు చేసుకుంటున్నాం. ఈ లోకంలో మానవుడు కోరుకునేది ఒకటే, ప్రార్థన. ఈరోజు మన అంశం సమాధుల్లో నుండి సమాజములోనికి. లేఖన భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము 1-10 వచనాలు. తరువాత వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు. చాలు. ఆ తరువాత యేసుక్రీస్తు సముద్రమునకు అద్దరినున్న గెరాసీన దేశమునకు వచ్చెను. గెరాసీన దేశం ఎక్కడుంది? సముద్రమునకు అద్దరి. అద్దరంటే అవతల ఉంది. అవతల ఏముందో మీకు తెలియదు, కనిపించదు. కానీ ఇక్కడ యేసయ్య చెప్తున్నాడు, సముద్రానికి అద్దరున అవతలన ఒక పట్టణం ఉంది, గెరాసీనుల పట్టణం. ఆ పట్టణాన్ని చూశాడు ఆయన సముద్రము యువతల నుంచి. ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి సమాధులలో నివాసము చేస్తూ ఉన్నాడు. రాత్రింపగుళ్ళు, పగలనక రాత్రనక. అంతేకాదు, ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అతనిని పలకరించేవారు ఎవరూ లేరు. అతనికి బట్టలు లేవు. అతడు రాళ్ళు తీసుకొని తన్ను తానే గాయపరుచుకుంటా ఉన్నాడు. దీనికన్నిటికి కారణం, అతనిలో సుమారు 2000 దెయ్యాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఒక వ్యక్తిలో 2000 దెయ్యాల కంటే సుమారు 2000 దెయ్యాలని సేన అంటారు. సేన అంటే వ్యక్తి పేరు కాదు, అది 2000 దానిని సేన. 2000 దెయ్యాల కంటే ఎక్కువ అతని పట్టుకుని ఉన్నాయి. అందువల్ల అతను రాత్రింపగుళ్ళు, పగలనక రాత్రనక సమాధులలో నివాసము చేస్తూ ఉన్నాడు. దేవుడు వాణ్ణి చూశాడు. ఇక్కడి నుంచి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, 2 పద్ధతులను మనం చూస్తూ ఉన్నాం. ఒక పద్ధతి బాహ్య రూపంలో చూసే పద్ధతి. మిమ్మల్ని అందరినీ చూచినప్పుడు మీకు ఏ చింత లేనట్టుగా, ఏ సమస్య లేనట్టుగా, ఏ ఇబ్బంది లేనట్టుగా చర్చిలో మీరు కూర్చొని ఉన్నారు. మనము చూడగలిగింది
అంత మాత్రమే. యేసుక్రీస్తు రెండు వైపులా చూడగలడు మనిషిని. మనం ఒకవైపే చూడగలం. యేసయ్య రెండు వైపులు చూడగలడు మనిషిని. అక్కడ చూస్తే ఆ దూరంగా ఉన్నాడు, సముద్రం అవతల ఉన్నాడు. వాడు మనం చూడలేం, మనకు కనిపించాడు, మనం వాడిని చూడలేం, గ్రహించలేం. కానీ వాడు అవతల ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, పిచ్చోడైపోయాడు. దెయ్యాలోని పిచ్చోడు చేసేసాయి. వాడికి రాత్రి ఎంతో తెలియదు, పగలేందో తెలియదు. వాడు చూస్తే అయ్యో అనిపిస్తుంది. కానీ అది మనం చూడగలుగుతున్నామా? చూడలేము. ఈరోజు మనం ఒకే వైపు చూస్తాం. ఇక్కడ కూర్చున్న ప్రియ బిడ్డలారా, మీకందరికి తెలుసు చార్లీ చాప్లిన్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హాస్య నటుడు. అతడు స్టేజీ మీదకి వస్తే వేలు లక్షలు ఉంటారు. ఎన్నో సినిమాలు తీశారు ఈయన గురించి ప్రపంచంలో. ఈయన కానీ స్టేజీ మీదకి వస్తే ఆయన చూస్తేనే ప్రజలు పగలబడి పొట్ట పగిలి నవ్వుతారు. అలా నవ్విస్తాడు. ఆయనకి వర్షం అంటే చాలా ఇష్టం. వర్షం అంటే ఎందుకు ఇష్టం అంటే, చిన్న వయసులో 7 సంవత్సరాల వయసు, వాళ్ళమ్మ స్టేజ్ మీద పాడబడతా కుప్పగూలి చచ్చిపోయింది. కొన్ని సంవత్సరాలకు వాళ్ళ నాయన చచ్చిపోయాడు. తన జీవితంలో అన్ని విషాద గాథలే తప్ప సంతోషమే లేదు. తన జీవిత చరిత్ర బుక్కు రాశాడు. చదివితే యాడు ఉన్నోడు అనేవాడు ఉండడు. అయితే ఆయనకు వర్షం ఎందుకు ఇష్టమో తెలుసా? ఆయన వర్షములోనే పోయి ఏడుస్తాడు. వర్షములో ఏడిస్తే కన్నీళ్ళు కనబడవని. ఒకవేళ మామూలుగా ఏడిస్తే ప్రపంచలోకం చార్లీ చాప్లిన్ చూసి వై ఆర్ క్రైయింగ్, ఎందుకు ఏడుస్తున్నావు అని నివ్విరిపోతారేమోని ప్రపంచాన్ని నవ్వించి అతను ఆ వర్షపు నీటిలో ఏడుస్తూ ఉంటాడు. అతను రాశాడు ఒకే ఒక మాట, చాలా రాశాడు. 7 సంవత్సరాల వయసు నుంచి అతనికి నవ్వు అనేది తన లైఫ్లో తెలియదట. అందుకే బైబిల్ చెప్తుంది, సామెత గ్రంథం, చాలామంది పైకి నవ్వుచుందురు కానీ హృదయములో వేదన కలిగి ఉంటారు. పైకి నవ్వుచుందురు కానీ మనం నవ్వు చూస్తాం ఒకవైపు, కానీ దేవుడు రెండవ వైపు చూస్తాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నిన్ను రెండో వైపు చూస్తూ ఉన్నాడు. పైకి బాగానే ఉన్నావు, సంథింగ్ ఈజ్ దేర్. నువ్వెందుకో హృదయంలో మదన పడుతున్నావు, నువ్వెందుకో హృదయంలో బాధపడుతున్నావు, నువ్వు అనుకున్నది ఏదో జరగలేదనుకుంటున్నావు, నీ హృదయంలో తెలియని దుఃఖం ఎందుకో ఉంది, నీ హృదయంలో ఏందో పోగొట్టుకున్నట్లుగా ఎంత చెప్పినా ఎంత చేసినా ఏంటో నీది నిరుత్సాహమైన నిస్సుహమైన జీవితంలో నీలో ఉంది. టు క్రష్ అంటే ఏందో తెలుసా? ఒకడు సిగరెట్ దాకా ఏం చేస్తాడంటే దాన్ని కింద పెట్టి నలిపేస్తాడు. అంటే నలిగిన హృదయం. టు క్రష్, టు బ్రేక్, పగిలిన హృదయం. టు బ్రేక్, పగిలిన హృదయం నీలో ఉంది. ఏంటో ఎందుకట? నువ్వు బాగానే ఉన్నావు చూడటానికి ఒకవైపు చూస్తే, రెండో వైపులో చూస్తే నీ హృదయము నీ జీవితంలో ఏందో పోగొట్టుకున్నట్టుగా ఉంది. ఏంటో సంథింగ్ నువ్వు సాధించలేక అపజయుడిగా ఉన్నట్టుగా నువ్వు అనిపిస్తుంది కదూ. పైకి గంభీరత్వం ఉంది నీకు, పైకి నీకు నవ్వుంది, పైకి నీకు అన్నీ బాగున్నాయి, కానీ నిజంగా చెప్పు, నిజంగా దేవుడి వైపు చూసి చెప్పు, నువ్వేదో పోగొట్టుకున్నట్టు ఉంది కదూ నీ లైఫ్.
నువ్వేదో పొందుకోలేకపోతున్నట్టుంది కదా నీ లైఫ్. నువ్వు అనుకున్నది సాధించలేనట్టుగా ఉంది కదా నీ లైఫ్. ఎక్కడో ఏందో మదన పడుతూ ఉన్నావు. ఎక్కడో ఏంటో నీ హృదయములో ఇది జరగలేదే, ఇది పొందుకోలేకపోయానే, నేను అనుకున్నది జరగలేదే, సంథింగ్ మదన పడుతున్నావు కదూ. ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు, అది మనిషి చూడలేడు. అందుకే బైబిల్ చెప్పింది, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు. నువ్వు పైకి బాగానే ఉన్నావు, చక్కగా పాటలు పాడుతావు, చక్కగా వాక్యం చెప్తావు, చక్కగా వాక్యం వింటావు. మధ్యాహ్నం అన్నం దగ్గర కూడా నీళ్ళు మదన పడుతూ ఉన్నావు. ప్రభు ఈరోజు నిన్ను చూస్తున్నాడు, ఈరోజు నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. నీ జీవితాన్ని ఆనందమయంగా చేయాలనుకుంటున్నాడు. అందరు నవ్విస్తున్నావా, కానీ నీ జీవితంలో నవ్వు లేదా? పైకి నవ్వుతున్నావా, పైకి నవ్వినట్టున్నావా? హృదయంలో చూస్తే వేదన, హృదయమంతా వేదనతో నిండి ఉందా? ఏంటి నీ బాధ? ప్రభు ఈరోజు దానిలో నుంచి నిన్ను విడిపించాలని ఈ ఉదయకాల సమయంలో ఇష్టపడుతున్నాడు. యేసయ్య సముద్రపు అవతల చూచినప్పుడు ఒక అతను చూచాడు, అతను మనకు కనిపించలానా. ఎవరతను? గెరాసీను వాడు. ఈ గెరాసీనుల చరిత్ర ఒక 2 నిమిషాలు చెప్తాను, వినండి. గెరాసీనులు ఎవరు? ఇదే మత్తయి సువార్తల గదరేనీయులు అని ఉంది. ఎవరి గెరాసీనీయులు అంటే, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు కుమిలిపోయి నలిగిపోయి మదనపడి మోషే ద్వారా వారు ఏమయ్యారు? విడిపించబడి 40 సంవత్సరాలలో ప్రయాణం సాగి 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 యెరికో దగ్గరికి వచ్చే సమయానికి, ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు పిల్లలు. ఎంతమంది యాకోబుకి? 12 మంది. 12 మందిని ఎలా లెక్కేశారు బైబిల్లో? 12 గోత్రాలుగా. అయితే ఈ గెరాసీనులు ఎవరు? ఈ గెరాసీనుల పదము గెదరినీయులు, గెదర్ అనే పదం నుంచి వచ్చింది. గదర్ అంటే గాదు వంశీయులు. గాదు ఎవరు? యాకోబు యొక్క కుమారుడు. ఈ గెదరాసీనులు లేకపోతే గెరాసీనులు ఎవరో మనం బైబిల్లో చూద్దాం. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 1వ వచనము చదువుకుందాము. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక. చూడండి, ఇక్కడ గమనించండి. పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి పోతున్నారు. ఎవరు? ఈ 12 గోత్రాలైన ఇశ్రాయేలు. అయితే రూబేను పెద్ద గోత్రం, పెద్ద కొడుకు. రూబేనీయులు, గాదీయులు అంటే ఎన్నో కొడుకైనా 4వ అనుకుంటాను. వాళ్ళు మోషేతో అన్నారు, మోషే ఈ యెరికోని మేము దాటం. యెరికో అంటే మరణము అని అర్థం. మేము దాటం, ఇక్కడే బాగుంది మాకు. ఇక్కడ మా జంతువులకు లేకపోతే మా మేకలకు సరిపోయినంత స్థలం ఇక్కడ ఉంది, మాకైతే ఇక్కడ బాగుంది. మోషే అదేంటది అట్టంటారేంటి? అసలు మీరు ఎక్కడికి పోవాలో తెలుసా మీకు? ఎడపోవాలి మీరు? కనాను దేశానికి వెళ్ళాలి, మీరు ఇక్కడ ఆగిపోతారంటారేంటి అని అడిగితే, లేదు మోషే ఇక్కడే ఉండిపోతాం, బాగుంది ఇక్కడ అంటున్నారు. మోషే బతిలాడినాడు. ఎన్ని చెప్పినా వినలేదో. ఎన్ని చెప్పి వినకపోతే ఏం చేస్తాం? వదిలేస్తాం. వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళు కనానులోనికి ప్రవేశించలేదు. వీళ్ళు దేవుడు చెప్పిన దేశానికి ప్రయాణం చేస్తూ ఉంటే వీళ్ళు ప్రయాణం మధ్యలో ఏం చేశారు? ఆగిపోయి ఏమనుకుంటున్నారు? ఇక్కడే బాగుంది. చెప్పండి ఏంది? వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళ ఆస్తి ఏమైందో కానీ ఆఖరికి ఏం దొరికే వాళ్ళకంటే పందులు మేపే వాళ్ళగా తయారైపోయారు. గెరాసీనులు ఏం మోపుతున్నారు అక్కడ? మీరు చదువుకున్న వాక్యంలో కూడా మార్కు సువార్త 5వ అధ్యాయంలో పందులు మేపుతున్నారు. ఇశ్రాయేలులకు పందులు ఏంటి? అసహ్యం, నిషేధం,
చదవండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. లేవీయుల రాసిన గ్రంథం 11వ అధ్యాయం 7-8 వచనాలు. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది గాని ఆ, అది నెమరు వేయదు గనుక ఆ, అది మీకు అపవిత్రము. అపవిత్రము. వాటి మాంసం మీరు తినకూడదు, వాటి మాంసం మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. ముట్టకూడదు. చూడండి, ఇది హేయమో. దాని మీద ఎన్ని ఇంటికి చదువుకోండి. పంది మాంసాన్ని క్రైస్తవులు తినకూడదు. పంది మాంసం హేయమే కాదు, అది అపవిత్రమైన జంతువు. దాని కళేబరము కూడా నీవు ముట్టకూడదు, అపవిత్రమైపోతావు. కానీ గెరాసీనీలు ఏం చేస్తున్నారు చెప్పండి? పందులు మేపుతున్నారు. పందులు ఇశ్రాయేలుకు హేయమైనది. చూడండి, వాళ్ళు బ్రతికెళ్ళింది అటు అయిపోయింది. ఎప్పుడు దాకా మేపుతున్నారు వీళ్ళు? మోషే కాలం దగ్గర వద్దురా బాబు మీరు కనానికి పోండి ఐగుప్తు నుంచి విడిపించుకుంటా దేవుడు వస్తే అక్కడికి వచ్చేసి వాళ్ళు గెరాసీని అక్కడికి వచ్చేసి ఏమంటారు? ఇక్కడే చాలా బాగుంది మాకు, ఇక్కడే మేము ఉంటాము అని మోషే ఎన్ని చెప్పినా చెప్పండి వింటం లేదు. ఎన్ని చెప్పినా వింటం లేదు. ఈరోజు చాలామందికి ఎన్ని చెప్పినా వినరు. వాళ్ళు చేసేదే చేస్తుంటారు. ఎన్ని చెప్పినా ఎందుకో మనిషి వినడు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు దగ్గరికి ఆ దూరములో ఉండే వ్యక్తి రాగలడా? ఎందుకని? సముద్రము అడ్డం ఉంది, రాలేడు. అందుకే యేసు ప్రభు వాడి మీద కనికరపడి ఈయనే పడవేసుకొని ఆడికెళ్ళి. అది యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటంటే, నలిగిపోతున్న నీవు. చాలామందికి పాపములో ఏముందో నాకైతే తెలియదు, కానీ ఏముంది పాపంలో? పాపములో ఏమీ లేదు. కానీ మానవుడు పాపమునకు ఏమైపోయాడు? దాసుడైపోయాడు. ఎంత భయంకరం! ఈరోజు సిగరెట్ తాగే వాళ్ళందరూ ఇళ్లల్లో పిల్లల ముందు తాగే వాళ్ళకి ఏం పట్టింది చెప్పండి? వీడికి ఏం పట్టాయి? దెయ్యాలు. సిగరెట్ దెయ్యం, బ్రాంతి దెయ్యం, అబద్ధాలు దెయ్యం, సినిమాలు దెయ్యం, జబర్దస్త్ దెయ్యం. ఈ దెయ్యాలు పట్టాయి క్రైస్తవులకి. బిడ్డల ముందు అబద్ధాలు, బిడ్డల ముందు మోసాలు, తాగుబత్తనం, సిగరెట్ తనం, ఎన్ని మీకు దెయ్యాలు. ఎన్ని పోవాలంటే ఒక్క ఆయన ఉన్నాడు, ప్రభువైన యేసు క్రీస్తు. ఇప్పుడు యేసు క్రీస్తు ఎక్కడికి వచ్చాడు? వాడు ఎవరిని సాధువు చేయలేకపోతున్నాడు. వచ్చిన తర్వాత చదవండి ఏం చేశాడు వాడు? దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకి నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? వాడి కోసం పోతే వాడేం చేశాడు? యేసుప్రభుని చూసి పరిగెత్తుకొని వచ్చాడు. యేసుపు దగ్గరికి యేసుప్రభుని చూసింది చెప్పండి? గెరాసీన దేశంలో ఉండే దెయ్యం పట్టినాడు. దెయ్యం అంటే దెయ్యం చూసిందా? యవనస్తుడు చూశాడా? కాదు, దెయ్యాలు చూసాయి. యవనస్తుడికి తెలియదు కదా, వాడు పిచ్చోడైపోయాడు దెయ్యాల చేతుల్లో. ఈరోజు మీరందరూ సిగరెట్ చేతుల్లో, బ్రాందీల చేతుల్లో, అబద్ధాల చేతుల్లో, పాపం చేతుల్లో పిచ్చోళ్ళు అయిపోయారు కదా. చాలామంది పిచ్చోళ్ళు అయిపోయారు. పిచ్చోళ్ళు, మీరు పిచ్చోళ్ళు. ఎందుకు పిచ్చోళ్ళు? మీకు ఎందుకు పిచ్చోళ్ళు? దెయ్యం చేతిలో తాగుబోతుకి పిచ్చోడు అయిపోయినావు. అది లేకపోతే చెప్పండి. ఈ మధ్య ఒక ఆయన రోజు ఒక్కల పొడి నవ్వుతా ఉన్నాడు. ఏమైనా సిగరెట్ మానుకోవటానికి ఒక్క పొడి ఏంది? అది బ్లడ్ తినేస్తుంది, దానికి పిచ్చోడు అయిపోయాడు. ఒక్కో దానికి మీరు దేనికి పిచ్చోడు అయ్యారు? మందు లేదే చెప్పండి, తాగుడు లేకపోతే లేదు. ఇంట్లో భార్యని కొడతాడు, తాగేసి లాస్ట్లో ఏం చేశాడంటే ఇక లేదు, లేకపోయినా ఇంట్లోకి వచ్చాడు. ఒకరోజు ఆగిపోయాడు. దెయ్యం వచ్చింది. ఏమరా ఈరోజు రాలేదా? ఎక్కడికా? తాగడానికి రాలేదేమంటే, డబ్బులు లేవు. అరే మన ఫ్రెండ్షిప్ పెట్ట వదులుకుంటాం, డబ్బుగా ఉంటాడు పంచుడు అట్టం మీద ఏముందా? గంగాళం ఏందా? గంగ అది కుదవ పెట్టుకుంటాం మళ్ళాక చెప్పండి. ఒక 10 రోజులు మన స్నేహం కూడా కుదవ పెట్టేశాడు. ఇట ఇంట్లో ఉండే ఆఖరికి నేను దారి వస్తూ ఉంటే మంచి ఫ్యాన్ ఎత్తుకోబోతున్నాడు. ఏడగాయా అన్న, ఫ్యాన్ కొనుక్కుంటావా అన్నాడు నన్ను. నేను నాకేం తెలుసు వాడికి ఈ దమ్ముతాడని. ఎంత అన్న? చీప్ ఇచ్చేస్తాడు. చీప్గా ఇస్తాడంటే ఇప్పుడు అర్థం ఏంటి? మనం కానీ చీప్గా కొన్నామంటే పోలీసులు మనం కూడా ఎత్తుకు లోపలేస్తారు. మీరు ఎప్పుడు చీప్గా వచ్చి కొనవాపండి, దానికి బిల్లు ఉంటే కొనండి, లేకపోతే కొనవాపండి. లేకపోతే వాడు కానీ
వాడన్నీ ఖర్చు పెట్టి తినేస్తాడా? వాడు 4 దన్నేరంటే ఎస్ఐలు పోలీసు వాళ్ళు నీ పేరు చెప్తారా? నిన్ను ఎత్తుకుని లోపలేస్తారు కొన్నందుకు. మనకి తేరకు వస్తే బలి కొనేస్తారు, చీప్ వస్తే ఇంకా కొంటారు. అందుకే మనం ఎట్టయిపోయినాం. అర్థమైందంటారా? గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆఖరికి ఏం చేసినట్టు వాడు ఎంత దౌర్భాగ్యుడంటే, వాళ్ళ భార్య మెడలో ఉండే మంగళసూత్రం కూడా తెంచుకున్నాడు. ఎందుకని పిచ్చోడైపోయాడు. అది లేకపోతే వాడు చెప్పండి బతకలేడు. చూడండి పాపము ఎంత భయంకరమైందో. నువ్వు పాపానికి అలవాటు పడితే ఆ పాపము నిన్ను ఎంత పిచ్చోడి చేస్తుందంటే, ఎంత పిచ్చోడైనా చెప్పండి చేస్తుంది. ఇప్పుడు పిచ్చోడేనా? గరాసిన దేశంలో ఉండేవాడు పిచ్చోడే. ఎందుకోసం? వాడే తన్ను తాను గాయపరుచుకుంటా ఉన్నాడు. రెండోది, ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళాడు, ఏమంటున్నాడు? యేసు, దెయ్యానికి యేసు ఎవరో తెలుసు. అందుకే యేసు అంటే రక్షకుడా. చూడు ఎంత క్లియర్గా దెయ్యం యేసు నన్ను చూచి పరిగెత్తుకుని వచ్చి యేసు ఆయనకు నమస్కరించి, చూడు నమస్కరించిన దెయ్యం దేవుడికి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. చూడండి, నువ్వు యేసు అంటే దెయ్యం ఏం చెప్తుంది? నువ్వు రక్షకుడివి. దెయ్యాలు ఏం చెప్తున్నాయి చెప్పండి? దెయ్యాలకు తెలుసు యేసు రక్షకుడని, మనుషులకే తెలియదు. ఏమని? యేసు రక్షకుడని. యేసు అంటే రక్షకుడా. దెయ్యం ఉంటుంది, దెయ్యాలు ఏమంటుంది? ఎన్ని దెయ్యాలు సుమారు? దెయ్యాలకు తెలుసు యేసు రక్షకుడు. ఇంకేముంటుంది? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఏమంటుంది ఆయన్ని, యేసుని? దెయ్యాలు. నువ్వు మామూలుడివి కాదు, నువ్వు మనిషివి కాదు, నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడివి. చూడు దెయ్యాలు ఎంత గొప్ప సాక్ష్యం చెప్తున్నాయి. ఎప్పుడైనా చెప్పావా నువ్వు మీ ఆఫీసులో, మీ డ్యూటీలో, ఇరుగు పొరుగోళ్ళకి చెప్పవు? అసలు బైబిల్ పట్టుకొని రోడ్లోకి రావడం సిగ్గు నీకు, ఏదో తప్పు చేసినట్టు. ఎప్పుడైనా చెప్పావా మా దేవుడు సర్వోన్నతుడని? చెప్పారండి? చెప్పరు. చెప్పుంటే భారతదేశం ఎప్పుడో చెప్పండి మారిపోయింది. మనం చెప్పం, మనమే గుట్టక మీద వస్తాం. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే ఈయనెవరో కాదు, ఈయనెవరు? ఈయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడినా. దెయ్యాలు సాక్ష్యం చెప్తున్నాయి. ఇంకా నాతో నీకేమి అన్నీ చెప్పి బాధపరచుకోమని అన్నీ చెప్పి ఏమంటున్నాయి? నాకు ఈరోజు చాలామంది క్రైస్తవులు గుళ్ళోకి వచ్చి గుడికి రంగానే ఏసయ్యా స్తోత్రాలయ్యా సర్వోన్నతుడా అంతా అన్నీ చెప్పి, ఖచ్చితమైన వాక్యం చెప్పి అన్నీ చెప్తే ఆ పాస్టర్కి నాదేం పని? ఆయనకి నన్ను విమర్శిస్తున్నాడే ప్రసంగంలా, నాదేం పని? చాలాసార్లు మనం అన్నీ వింటాము, అన్నీ విని సర్వోన్నతుడా దేవుడి స్తోత్రం ఆత్రం హల్లెలూయా అన్నీ చెప్పి మళ్ళీ ఏమంటాం చెప్పండి? తీరా వచ్చే సమయానికి నీతో నాకేం పని? ఆఖరికి ఆ దెయ్యాలని పోగొట్టాడు. ఇప్పుడు ఆ దెయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి చెప్పండి? పందుల్లోకి వెళ్ళిపోయినాయి. పంది హేయమైనది. వాళ్ళంతా పందులు మేపుతున్నారు. చూడండి వాళ్ళ జీవితాలు చెప్పిందో పంది. ఈయన ఎవరండి? క్రికెట్ ప్లేయరు ఫ్లెగ్లీ అనే ఒక ఆయన, క్రికెట్ ఆయన ఒక 3 ఎకరాల స్థలం తీసుకొని, క్రికెట్ వాళ్ళకి సినిమా వాళ్ళకి డబ్బులు ఎక్కువ కదండి, తీసుకున్నారు. ఒక పందిని చాక్కుంటున్నాడు. ఏందా? ఎవరినా? మన ఇండియన్ కాదు, అదర్ కంట్రీ. ఆ పంది కూడా ముచ్చటగా ఉందమ్మా. ఎట్లా చెప్పండి? ఎర్ర మూతేసుకొని ముచ్చటగా ఉంది. అంటే సీమ్ పంది, ఏదో ఒక పంది. ఇందాక చెప్పాను కదా, పంది అంటే అడవి పందా, సేమ్ పందా, తౌడు తినే పందా, రోడ్డు మీద తినేది పందా, ఏదైనా పందే. ఆ పందిని తినకూడదు, తాకూడదు, ముట్టకూడదు. ఏ పంది అయినా హేయమే క్రైస్తవులకి. ఆ పందికి రోజు దానికి వేసి దానికి డబల్ కాట మంచం వేసి, యాపిల్స్ పెట్టి, బోర్రమిట్ట తాగిచ్చి, చపాతీ పెట్టి రాత్రుల్లో డైట్ కంట్రోల్ దానికే. అబ్బో అయినా అది మూతిట్టు ముడుచుకో. అందువల్ల ఆ పందిని ఏం చేశారంటే, ఏంది ఇది దిగులు పెట్టుకుంది, ఇది ఈ జబ్బు వచ్చేసింది, జ్వరం వస్తుంది, తిండేమో తింటుంది, బకచిక్కిపోతుంది, ఏందని చెప్పేసి డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. ఎన్ని డాక్టర్లు వైద్యాలు ఇచ్చినా కూడా పందికి ఏం కాలేదు, బాగా కాల. అందువల్ల మానసిక డాక్టర్ దగ్గర తీసుకుపోయారు. ఏం డాక్టర్ చెప్పండి? ఎవరైనా మానసిక డాక్టరు తెలుసు కదా.
ఆయన చెప్పాడు, ఈ పందికి దిగులండి అన్నాడు. ఏందా? ఏందంట పందికి? ఏందంట? ఏమి దిగులంటే, నువ్వు ఏసీలో పండేస్తున్నావా, అది బురదలో పండుకునేదా? ఏసీ నువ్వు ఆపిల్ కాయలు పెడుతున్నావా, అలా తింటుందా? అయితే ఈ పందిని మేము వదిలిపెట్టి ఉండలేము, మేము దీనికి ఎడిట్ అయిపోయినాం, ఇది మేము ఎడిట్ అయిపోయినాం, మా బిడ్డలు ఉండలేరు, ముద్దు పెట్టుకుంటున్నారు, ఎట్టా ఉంది. ఇంకా మీకు పంది కావాలంటే ఒక పని చేయండి, 3 ఎకరాలు ఉంది కదా, 6 ఎకరా గుంట చేయండి, రోడ్లో పెంటంతా తీసి దాంట్లో పోయింది. ఎంచి పోసాడు వాడు. ఏం చేశాడు చెప్పండి? బురద తెచ్చిపోసాడు, అంతా పోసాడు. ఇప్పుడు వదిలిపెట్టంటే ఆ పంది ఇటు ముడుచుకునే పంది కిర్రి అంటుంది. బొర్రే ఎంత ఆనందమో దానికి. ఎందుకని 6 ఎకరా ఏర్పాటు చేశాడు కదా దానికి. ఇప్పుడు అట్టయినా పర్వాలే, ఆ పందితో స్నేహం చేస్తాం, అక్కడ పోయి కూడా ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎందుకని? ఏం మనుషులండి, పాపం అంటే అంత భయంకరమైన పాపముతో ఈరోజు వదిలిపెట్టలేకపోతున్నావు నువ్వు పాపాన్ని. ఏ పాపం నిన్ను బంధించింది? ఏ పాపమునకు నువ్వు దాసుడైపోయావు? ఏ పాపం చేత కట్టబడి ఉన్నావు? ఏ పాపం చేత పాపాన్ని వదిలిపెట్టలేక ఇంట్లోనే పెట్టేశాడు? ఏంటి? పందికి గుంట. ఏం గుంట? మురికి గుంట, ఇంకా అన్ని గుంట. దాంట్లో వదిలేస్తే ఇట్టు పెట్టుకుని మూతి ఆపిల్గా తిన్నప్పుడల్లా ఆపిల్ కోయం బోర్రం పెట్టాం ఏసిన. ఇప్పుడు ఆడ పండుకొని ఇది కదా లపలపలం. క్రైస్తవులు కూడా ఇలాగే ఉన్నారు. ఏమండి క్రైస్తవులారా, మీరు ఇక్కడికి వచ్చి హల్లెలూయా, ఇక్కడ స్తోత్రం, ఈ గుళ్ళోకి వచ్చి ఓ భక్తులాగా దేవదూతల్లాగా ఉంటారు. మళ్ళా పోయేది ఏం చేస్తారు చెప్పండి? అదే, ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోయారు. అది లేందే చెప్పండి బతకలేరు. చెప్పండి, అది లేందే చెప్పండి బతకలేరు. కానీ అది నిన్ను నాశనానికి నడిపిస్తుంది, నిత్య నరకానికి నడిపిస్తుంది, అది శాపానికి నడిపిస్తుంది. బి కేర్ఫుల్. దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడైతే దెయ్యాలని పోగొట్టాడో, చదవండి అక్కడే ఉంది, వాడు స్వస్థ చిత్తుడై బట్టలు ధరించి స్వస్థ చిత్తుడై చూచి భయపడిరి. జరిగిన చూసిన వారు దెయ్యం పట్టిన వాడు కలిగిన స్థితిని చూచి, ఇప్పుడు వీడు బాగైపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? అంతకుముందు ఒంటరిగా ఉంటే ఎవరైనా వాడిని పలకరించారా? ఎవరైనా వాడికి అన్నం పెట్టారా? ఎవరైనా బట్టలు ఇచ్చారా? ఏం చేయలే. ఇప్పుడు ఏం చేస్తున్నారు? బాగైపోయాడు. ఇప్పుడు ఏం చేశాడు? బట్ట ధరించుకొని ఆ పిచ్చి పోయింది దగ్గరికి. ఇప్పుడు కాన్ఫరెన్స్లోకి వచ్చాడు. ఇప్పుడు బాగా మనిషి అయిపోయాడు, బాగున్నాడు. ఇప్పుడు బాగుంటే ఏం చేయాలి అందరూ చెప్పండి? ఆ ఊరోళ్ళంతా చేంజ్ చేయాలంటే, ఊరే వాడు చూడరా 2000 పిచ్చోడు ఏమైపోయాడు? కనుక యేసయ్య అంట, యేసయ్యా మమ్మల్ని బాగు చేయేసయ్యా, మోషే కాలం నుంచి శాపం ఆ పిట్టల మీదకి వస్తూ ఉంది. మోషే చెప్పాడు ఈ ఊరు వద్దని, బుద్ధి లేకుండా ఈ ఊర్లో ఉండాము అనాలా వద్దా? అట్ట అనలా. ఏమంటున్నారు? మా ఊరుదులు పెట్టి వెళ్ళిపోయి మెడపెట్టితో చేస్తున్నారు. ఎవరిని? ఎందుకంట వాడు బాగవటం మాకేమీ ఇష్టం లేదు. మా పొందులు పోయినాయి, అది మా బాధ. ఏం పోయినాయా? మనం ఆత్మకూరు బస్ స్టాండ్ చెట్టపోయేవాళ్ళం చెప్పండి. అవతలకి రైలు గేట్ దాటి రైలు ట్రాక్ దాటి నక్కలోళ్ళు మీద వచ్చేవాళ్ళం. ఏం కనిపించింది మీకు అక్కడ చెప్పండి? అక్కడ ఎక్కడ లేని పందులు ఆడు ఉండేది. దానివల్ల సుజాతరావు కలెక్టర్ ఎప్పుడు ఉండిందండి మన నెల్లూరులో? సరే, అప్పుడు మెదడువాపు వచ్చింది నెల్లూరు వాళ్ళకి. ఏమొచ్చింది? అందుకోసం ఏం చేశారంటే సుజాతరావు కలెక్టర్ ఏం చేశారంటే పందులన్నింటినీ చంపేమన్నారు. పందురోళ్ళు ఎక్కడెక్కడో నెల్లూరు జిల్లాలో పందురోళ్ళు అంతా వచ్చి ధర్నా చేశారు. ఏమని చెప్పండి? మా పందులు చంపకూడదు. అవి ఏమన్నదంటే, పందులు చంపకపోతే చాలామంది మనుషులు పందుల కంటే శ్రేష్ఠులైన విలువైన మనుషులు మెదడువాపుతా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మనుషులు చేస్తే మాకేమి చెప్పండి, మనుషులు చేస్తే మాకేమి నష్టం లేదు, మాకు పందులు చావకూడదు. ఏందండి ఈ లోకం? ఏంది ఈ లోకం? అదే జరిగింది ఇక్కడ కూడా. యేసయ్య బాగు చేస్తే ఏమనాలి వాళ్ళు? యేసయ్యా నువ్వు వాడిని బాగు చేస్తే మా జీవితాలు కూడా బాగు చేయయ్యా అనాల్సిన వాళ్ళు ఏమంటున్నారు? వాడిని బాగు చేసి మా పొందులు చంపి చచ్చిపోయినాయా, ఊరు పెట్టి వెళ్ళిపో.
ఇప్పుడు ఎవరికి ఏం కావాలి జనాలకి చెప్పండి? పందులా మనిషా? చూడండి ఎంత క్రూరం అయిపోయారు మనుషులు. ఏమండి ఇది ఆలోచించారా? ఇది నెల్లూరు జిల్లా జరిగిన సుజాతరావు కాలంలో పందులంతా ఏమంటున్నారు? మెదలవాపుతో సచ్చే చెప్పండి, సచ్చారు. కానీ మాకు కావాల్సింది ఏంటి? పందులు. ఏందండి ఇది? మనిషి ఎంత నికృష్టుడైపోయాడంటే విలువైన జీవితాన్ని పాడైన చేసుకుంటాడు. కానీ దాన్ని మాత్రం దేనికైతే అలవాటు పడ్డాడు దాన్ని వదిలేడంట. జీవితాన్ని తాగి గుండె జబ్బు వచ్చి చచ్చి బతకాల్సిన సంవత్సరాలు బతకకుండా యవన వయసులో చచ్చి వాళ్ళ భార్యని విధవరాలు చేసి బిడ్డలను అనాథులుగా చేసి సస్తానికైనా ఇష్టపడతాడంటే కానీ మానవుడు పాపం చేసి మానుకోవడానికి ఎంత ఘోరం. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చెడిపోయిన మనలను, పాడైన జీవితాల మనలను బాగు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు ఒక్కసారి కళ్ళు మూసుకుంటావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన జీవితాలను బాగు చేయాలని, చెడిపోయిన జీవితాలను బాగు చేయాలని యేసు ప్రభు వచ్చాడు. నీ జీవితము నా జీవితము దేనికి అలవాటు పడిపోయింది? అలవాటు నుంచి నువ్వు బయటపడలేకపోతున్నావు కదూ, అలవాటును వదిలిపెట్టుకోలేకపోతున్నావు కదూ. ఎన్నోసార్లు తీర్మానం చేసుకున్నావు వదిలిపెడతానని, వదిలిపెట్టలేకపోతున్నావు. ఆ పాపములోనే జీవించి, పాపములోనే పుట్టి, పాపములోనే చనిపోతూ ఉన్నావు. పాపములో జన్మించి పాపములో జీవించి పాపములో చనిపోతే ఆ పాతాళమే నీ అంతం, పాతాళమే నీ అంతం. సోదర సోదరి, పాపములో జన్మించి పాపములో జీవించి పాపములో చనిపోతే ఆ పాతాళమే నీ అంతం, పాతాళమే నీ అంతం. సోదర సోదరి రావా, సత్య సువార్తను వినవా, సిలువే శరణని గనవా, శ్రీ యేసుని మది తేకొనవా, శ్రీ యేసుని తేకొనవా. పాపము పోవాలంటే పావన రక్తమే మార్గం, పాపము పోవాలంటే పావన రక్తమే మార్గం. పావనుడెవరి భూమిలో ప్రభు యేసుడేగా ఎవరు, ప్రభు యేసుడేగా ఎవరు. సోదర సోదరి రావా, సత్య సువార్తను వినవా, సిలువే శరణని కనవా, శ్రీ యేసుని మది తేకొనవా, ప్రార్థించుకుందాం. కేపాల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మమ్మల్ని ప్రేమించి దేవా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలైనా. దేవా మరి యవనస్తుడైతే నాయనా పాపము చేత పిచ్చివాడైపోయాడు ప్రభా నా తండ్రి. దేవా మేము కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపము చేత ఒకవేళ దాన్ని వదిలిపెట్టలేక నాయనా ఎంతో బాధపడుతున్నాం. మమ్మల్ని విడిపించమని మీ పాదాల దగ్గర వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అంతేకాదు మరి ఆ దయ్యాలు నీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని సర్వోన్నతమైన దేవుని కుమారుడా అని సంబోధిస్తూ ఉన్నాయి. దేవా మేము కూడా నైనా మీ గొప్పతనాన్ని తెలుసుకోలేక, అయ్యా మీ యొక్క శక్తిని తెలుసుకోలేక ఇంకా 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 నైనా మీ గురించి తెలుసుకోలేకున్నామేమో. అయ్యా మూడవది చూసినట్లయితే నాతో నీకేమి పని అంటున్నారు. దేవా మేము కూడా మందిరంలో ఉన్నంతసేపు దేవా దేవా అంటూ బయటికి వెళ్ళిన తర్వాత నైనా అన్యుల వలె జీవిస్తే మాతో మీకేం పని అన్నట్లే జీవిస్తూ ఉన్నాంగా ప్రభా. దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. అంతేకాదు రక్షించటానికి ప్రతిరోజు నీ వస్తూ ఉంటే
దేవా నీ యొక్క హస్తాలు మా వైపు చూసి రా నా కుమారుడా అంటూ ఉంటే, అయ్యా నాతో నీకేం పని, నైనా వెళ్ళిపో అంటూ ఉన్నావేమో. దయతో మమ్మల్ని క్షమించమని మీ పాదాల దగ్గర వేడుకుంటూ ఉన్నాను తండ్రి. అయినా నైనా పాపములో శాపములో అల్లాడుతున్నటువంటి మా కోసం నైనా మీరు వచ్చారు, మీ రక్తాన్ని చివరి బట్టి వరకు కూడా చిందించారు. అయ్యా మమ్మల్ని పాపం నుంచి విడుదల చేశారు. అయ్యా ఇంకా మా జీవితంలో విడిచిపెట్టలేని పాపాలు ఉంటే దయతో క్షమించమని మీ పాదాల దగ్గర వేడుకుంటున్నాను. అదేవిధంగానైనా స్వస్థసిద్ధుడిగా మేము ఉండటానికి, అయ్యా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించటానికి, పాపాన్ని వదిలిపెట్టి దినదినమునైనా పరిశుద్ధతను సంపాదించుకుంటూ నీ వాక్యము ప్రార్థన ద్వారా సాధన చేయుటకు మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.